కరెంట్ ఫ్రీ ఇప్పుడు అంతేనా సార్? అంటే దీనికి ఇస్తే తక్కువ ఉంటుందని చెప్పి పైపులు అయిపులు లేచిపోతాయని చెప్పి ఇవ్వట్లేదు. మా దయ కాదు, అంత ప్రభుత్వం దయ. చంద్రబాబు నాయుడు బాగా పట్టింది ఇటు తిరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకరు మాట్లాడి ఇక్కడ సమస్యలు వస్తే లబ్ధిదారులు ఎవరైనా మాట్లాడండి. మరి ఇల్లు ఇందులో వచ్చిన ఏంటవి అంటే కంప్లీట్ చేస్తున్నారు సార్. ఫైనల్ కంప్లీట్ అవుతుంది, మాది ఇంకా అవ్వలేదని నేను చెప్తున్నాను. కంప్లీట్ అవుతుంది. అన్న మాట ప్రకారం ఆపుకోకుండా కట్టించామా? ఆ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు ఆపేశారు. మేము ఆపుకోకుండా మాట అన్నాం. అప్పుడు ఎలక్షన్ ముందు అన్నాం, అయిన తర్వాత మీకు స్పీడ్ గానే కట్టించాం. నేను మాట్లాడే కరెంట్ కూడా సాల్వ్ చేస్తాను. సరే, ఒక పని చేస్తాము. చూడు బాబు, ఉండి ఇక్కడ ఉన్న లేడీస్ ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో మెయిన్ ప్రాబ్లం అదే సార్. ఫిల్లింగ్ చేసి మట్టి ఫిల్లింగ్ చేసి అలా వదిలేశారు అనమాట. సో దాని ఫౌండేషన్ వేయలేదు. ఇప్పుడు స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ 50% ఉంటాయి సార్ ఇక్కడ హౌసెస్. ఇళ్ల స్థలాలతో ఒక లేఅవుట్ ఏర్పాటు చేయబడింది. దాంట్లో ఇప్పటికే 4792 గ్రౌండ్ చేయడం కూడా జరిగింది. ఇంకా 875 ఇళ్ళుని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఫిల్లింగు, ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా జరిగింది. ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం కానివ్వండి, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ప్రయత్నం కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు కానివ్వండి, ఈ 6 నెలల్లో కన్సిడరబుల్ ప్రోగ్రెస్ అయితే వచ్చింది. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఇక్కడ చెప్తా ఉన్నారు. శాండ్ అందుబాటులో లేదని చెప్పేసి శాండ్ని ఒక 10 రోజుల లోపల ఈ లేఅవుట్కు కావాల్సిన మొత్తం శాండ్లో కనీసం 50-60% శాండ్ని ఒక వారం 10 రోజుల లోపల ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తామని. అదేవిధంగా ఎలక్ట్రికల్ మీటర్స్ గురించి చెప్తా ఉన్నారు. ఇప్పటికే మన ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారితో మాట్లాడాను. వారు రేపు ఈ ఎనర్జీ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే చైర్మన్, డిస్కామ్స్ చైర్మన్స్ గారు మాట్లాడి, మాకు తెలిసి ఈ స్కీమ్ స్తంభాల దగ్గర నుంచి, ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి, స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి ఇంటికి సర్వీస్ వైర్తో సహా మీటర్ ఫిక్స్ చేసే వరకు ఈ డిస్కామ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి తగ్గ లోన్లు కూడా డ్రా చేశారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఎందుకు ఇప్పుడు చేయట్లేదో తప్పకుండా రివ్యూ చేసి వాళ్ళందరికీ కూడా
మీటర్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హౌసింగ్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా వారి లక్ష్యం, మన కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నిజమైన పేదవాడు ఎవరు కూడా, అంటే ఇల్లు లేని పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు మనం అందించాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు మార్గనిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను.